హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక క్రాప్ టాప్ లెహంగా అయితే ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే బాటమ్ యోక్ పార్ట్ కోసం 1/2 మీటర్ తీసుకున్నాను. కాటన్ లైనింగ్ అండ్ క్రేప్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కాటన్ లైనింగ్ అయితే నేను ఈ విధంగానైతే 4 ఫోల్డ్స్ అయితే 2 ఫోల్డ్స్ అయితే వేసుకొని బాటమ్ అయితే నీట్గా కట్ చేసుకున్నాను. కింద డౌన్ అయితే 1/2 ఇంచ్ ఇచ్చేసుకొని లెంత్ అయితే నేను 8 ఇంచెస్ ఇచ్చానండి. అండ్ షోల్డర్ ఒక 4 ఇంచెస్ ఇచ్చేసాను. షోల్డర్ డౌన్ అయితే 4.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇలా మార్కింగ్ ప్రకారం అయితే నేనైతే డ్రా చేసుకున్నాను. అండ్ చెస్ట్ మెజర్మెంట్ అయితే 20 ఇంచెస్ ఉంది. దాన్ని బై 4 చేస్తే మనకు 5 ఇంచెస్ అయితే వస్తుంది. 5 ఇంచెస్కి ఒక మార్క్. అండ్ వేస్ట్ మెజర్మెంట్ అయితే ఒక 4.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అండ్ డాట్స్ కోసం ఒక 1/2 ఇంచ్ అండ్ మార్జిన్ కోసం కూడా మనం ఒక 2.5 ఇంచెస్ అయితే నేను తీసుకొని నెక్ విడ్త్ ఒక 2 ఇంచెస్ తీసుకున్నాను. చిన్న బేబీ గర్ల్ కాబట్టి సరిపోతుంది. డౌన్ అయితే ఒక 2.5 ఇంచెస్ తీసుకొని ఒక బాక్స్ డ్రా చేసి మనం కొంచెం డిఫరెంట్గా ఫ్రిల్స్ షోల్డర్స్ దగ్గర రావడానికి కోసం ఈ విధంగానైతే నేను కర్వ్ ఇచ్చేసి ఏ విధంగా అయితే నేను మార్క్ చేశానో సేమ్ అదే విధంగా అయితే నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇలా కటింగ్ అయిపోయాక ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. సేమ్ యాజ్ యూజువల్గా బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. అండ్ మనము ఎట్లాగూ జిప్ వేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. సో సేమ్ ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేసామో సేమ్ అదే విధంగానైతే బ్యాక్ పార్ట్ కూడా నేను మార్కింగ్ చేసుకొని సేమ్ కట్ చేసుకున్నాను. మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే 2 రెడీ అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్. నేను మార్జిన్ కోసం పెట్టిన లైన్ అయితే చిన్న డాట్స్ అయితే ఇచ్చుకుంటున్నాను, మనం మర్చిపోకుండా ఉండడం కోసము. ఇది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. ఇది 1/2 మీటర్ తీసుకున్నానండి. చిన్నపిల్లలకు 1/2 మీటర్ అయితే సరిపోతుంది. మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకొని అయితే తీసుకోవాలి. ఇది నాకు 1/2 మీటరే 280 రూపీస్ అయితే పడింది. సో నేను 4 ఫోల్డ్స్ లాగా వేసుకొని సేమ్ ఇదే విధంగానైతే నేను కట్ చేసుకొని ఇదైతే పక్కన పెట్టుకున్నాను. మిగతా ఈ ఫ్యాబ్రిక్తో అయితే మనం షోల్డర్ మీద ఫ్రిల్స్ కట్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను క్రేప్ లైనింగ్ అయితే బాటమ్ పార్ట్ కోసము మనము శారీ పెట్టుకోటుకి కట్ చేసిన విధంగానైతే నేను కట్ చేసుకున్నాను. 1 మీటరే తీసుకున్నాను కాబట్టి సరిపోతుందని ఈ విధంగానైతే అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు లెహంగా అయితే 4 ఫోల్డ్స్ వేసుకొని నేను 20 ఇంచెస్ లెంత్కి వస్తే ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. సో ఏ విధంగా మార్క్ చేసుకున్నానో ఆ విధంగా ఇది నేను 3 లేయర్స్ కాబట్టి ఫస్ట్ లేయర్ అయితే 20 ఇంచెస్ తీసుకున్నాను. సేమ్ అదే విధంగా ఇది మనకు కరెక్ట్గా రాలేదు, నేను తర్వాత నీట్గా కట్ చేస్తానండి. సేమ్ మళ్ళీ ఇదే ఫ్యాబ్రిక్ని నేను 18 ఇంచెస్కి మరొకటి అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇది 20 ఇంచెస్, సెకండ్ది 18 ఇంచెస్ అండ్ థర్డ్ వన్ 16 ఇంచెస్. 2 ఇంచెస్ మనము తగ్గించుకుంటూ తీసుకోవాలి. ఇలా నేను 3 లేయర్స్ అయితే తీసుకున్నాను. ఇలా 3 లేయర్స్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడైతే మనం యోక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. హ్యాండ్స్ లెంత్ 11 ఇంచెస్, విడ్త్ ఒక 7 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఒక సైడ్ ఎడ్జెస్ మాత్రమే, మనం 2 సైడ్ల ఎడ్జెస్ షార్ట్గా ఉన్న సైడ్ అయితే మనము ఇలా ఫోల్డింగ్స్ వేసుకొని డాట్ వేసుకోవాలి. మిగతా మొత్తం మనం దగ్గరగా అనుకుంటూ ఒక 2.5 ఇంచెస్ వచ్చే విధంగానే ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. 2 ఇంచెస్. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకొని ఫస్ట్ నేను హ్యాండ్స్ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. లెంత్ ఒక 11 ఇంచెస్, విడ్త్ అయితే ఒక 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను సెంటర్ పాయింట్ నుంచి ఆర్మ్ డౌన్కి 2 ఇంచెస్ సైడ్, ఇటో 2 ఇంచెస్ సైడ్ అయితే నేను మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ లైనింగ్ అయితే అటాచ్ చేసుకుంటున్నానండి. మనము పైన అటాచ్ చేస్తామంటే పిల్లలకు గుచ్చుకుంటుంది కాబట్టి వాళ్ళు సరిగ్గా వేసుకోరు, అందుకే నేను లైనింగ్ అయితే అటాచ్ చేసేసాను. సో చేసి ఈ విధంగా పెట్టేసి అయితే మనము పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను హ్యాండ్స్ ఎక్కడ అటాచ్ చేస్తానో చూసారు కదా, కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మిడిల్ నుంచి 2 ఇంచెస్కి అటు సైడ్ రైట్ సైడ్, 2 ఇంచెస్కి లెఫ్ట్ సైడ్ మార్క్స్ పెట్టుకొని మాత్రమే నేనైతే స్లీవ్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా కంప్లీట్ అయ్యాక టాప్ స్టిచ్ వేసుకొని ఇది మనకు టర్న్ కావడం కోసం మనం చిన్నగా ఫ్రిల్స్ కట్స్ అయితే ఇచ్చేసుకొని దీన్ని అయితే టర్న్ చేసుకొని మనం టాప్ స్టిచ్ కూడా వేసుకుంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇలా నేను ఇప్పుడు వేసుకున్న విధంగా టాప్ స్టిచ్ అయితే మనం వేసుకోవాలి.
ఇలా కంప్లీట్ అయ్యాక సేమ్ ఇక సైడ్స్ మొత్తం మనము ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. మనం చూడండి నీట్గా అనుకుంటూ వేసుకుంటూ రావాలి, లేదంటే ఖచ్చితంగా ఫోల్డింగ్స్ అయితే వస్తుందండి. సో మిగతా ఫ్యాబ్రిక్ మొత్తం అయితే నేను నీట్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ను అటాచ్ చేసుకొని రిటర్న్ తీసుకున్నాను. ఎందుకంటే దీనికి హ్యాండ్స్ డిఫరెంట్గా అటాచ్ చేస్తాను. సైడ్కి ఉక్స్ కాజా పట్టి కూడా నేను అటాచ్ చేస్తాను. జిప్ చూడండి, స్ట్రైట్ జిప్ను ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్కి టర్న్ చేశాను. అయితే దాన్ని మనకు పైన ఒకటి గ్లూ గమ్ ఉంటుంది చూసారా, అక్కడ వరకు పెట్టుకొని అక్కడ నుంచి అయితే మనం స్టిచ్ వేసుకోవాలి. దాన్ని పైన అంచును కొంచెం ఫోల్డ్ చేసేసుకొని సింగిల్ ఫుట్ ద్వారానే స్టిచ్ చేసుకోవస్తుందండి. డబల్ ఫుట్ పెడితే మనకు గ్యాప్ వస్తుంది. అక్కడ గ్లూ గమ్ ఉన్న దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇలానైతే ఒక టాప్ స్టిచ్ అయితే కింది వరకు వేసుకోవాలి. మనం ఎక్కడి వరకు అయితే ఫ్యాబ్రిక్ పెట్టుకుంటున్నామో అక్కడ వరకు అయితే ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని సేమ్ ఇప్పుడు నెక్స్ట్ సైడ్ ఉంటుంది కదా మనకు రైట్ సైడ్ది, దానికి కూడా నేను కాజా పట్టీ కూడా అదే రెండు సైడ్లో ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇప్పుడు జెప్పును మనం స్ట్రైట్గా పెట్టుకొని ఈ విధంగా అటు సైడ్ ఉన్న టీత్ లాంటి దాన్ని ఇటు సైడ్ టర్న్ చేసేయాలి. వెరీ ఈజీ చూడండి, ఇలా పెట్టేసి దాన్ని ఇలా మన సైడ్ టర్న్ చేసేసుకోవాలి. చేసుకొని మనకు సేమ్ అక్కడ గ్లూ గమ్ ఉన్న దగ్గర ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగానైతే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా నేను ఏ విధంగానైతే జిప్ను టర్న్ చేశానో. ఇలా స్టిచ్ చేస్తే ఇన్విజిబుల్ జిప్ కరెక్ట్గా వస్తుంది. మనం ఎడ్జ్కి పెట్టి మాత్రమే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జ్కి పెట్టేసుకొని నా బెటర్ ఆప్షన్ ఏంటంటే చిన్నపిల్లలకు జిప్ అయితే పెట్టకూడదండి. ఉక్స్ కాజా పట్టి పెడితేనే చాలా బెటర్. వాళ్ళు ఏంటంటే వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఫ్రీగా వేసుకుంటారు, ఫ్రీగా రిమూవ్ చేయడానికి బాగుంటుంది. జిప్ అయితే పెట్టకూడదు అని నాకు తర్వాత అనిపించింది. సో ఇలా మనం లాస్ట్ వరకు వేసుకొని ఒక చిన్న రఫ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకొని ఇప్పుడు నేను జిప్ క్లోజ్ చేస్తాను చూడండి. ఇలా క్లోజ్ చేసేస్తే మనకు ఇలా నీట్గా ఇన్విజిబుల్ జిప్ అయితే వస్తుంది. ఇలా వచ్చాక మనకు కొంచెం ఎత్తుగా లేసినట్టుగా కనిపిస్తుంది కదా. సో మనం ఫోల్డ్ చేసిన క్లాత్ను ఇటు సైడ్ ఉన్నవి ఆ విధంగా పెట్టేసుకొని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎడ్జెస్కి అయితే మనం ఒక్కొక్క స్టిచ్ అయితే వేసుకోవాలి. అలా స్టిచ్ వేసుకుంటే అదేంటంటే మనకు స్టిఫ్గా అణిగి ఉంటుంది. సో ఇప్పుడు నేను జిప్పు ఓపెన్ చేసి అయితే స్టిచ్ వేసుకుంటున్నాను. క్లోజ్ చేసి అయితే వేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఒకవేళ పిల్లలకి స్టిచ్ చేయాలనుకుంటే మాత్రం ఉక్స్ కాజానే ప్రిఫర్ చేయండి, జిప్ అయితే వద్దు. సో మనం ఈ విధంగానైతే స్టిచ్ అయితే 2 సైడ్స్ అయితే నేను వేసుకున్నాను. అప్పుడు ఏంటంటే మనం జిప్ అనేది చాలా నీట్గా ఇలా ఫోల్డింగ్ బయటికి అనేది రాకుండా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను చూపించిన విధంగా మెల్లమెల్లగా అయితే సింగిల్ ఫుట్తో అయితేనే వేసుకొస్తుందండి, డబుల్ ఫుట్ అయితే అసలు పాసిబుల్ కాదు. సో నేను ఇలా స్టిచ్ వేసేసుకొని నాకు మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ మొత్తం అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఆ ఎక్స్ట్రా పార్ట్ని అయితే ఇప్పుడు జిప్ క్లోజ్ చేస్తున్నాను చూడండి. ఇలా జిప్ మనం క్లోజ్ చేసేసి ఆ కింద మనము క్లాత్ అయితే అటాచ్ చేసేసుకోవాలి, జిప్ అనేది బయటికి రాకుండా ఉండడం కోసము. ఇలా అయితే క్లాత్ అయితే అటాచ్. ఇప్పుడు నేను హ్యాండ్స్ ఏ విధంగా అటాచ్ చేస్తున్నానంటే మనం ఎక్కడైతే పెట్టుకోవాలో అక్కడ చిన్న కుట్టు అయితే విప్పదీసి దాని లోపల అయితే నేను హ్యాండ్స్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. పైనుంచి మనం చేస్తే ఖచ్చితంగా గుచ్చుకుంటుంది. సో మనం హ్యాండ్స్ అటాచ్ చేసింది మాత్రం అయితే కనిపించకూడదు, ఇన్విజిబుల్గా చేయాలి. సో నేను ఈ విధంగా లోపల సైడ్ అయితే పెట్టేసి దానిపైన ఒక చిన్న రఫ్ అయితే ఇచ్చుకుంటున్నాను, అది ఊడిపోకుండా ఉండడం కోసము. చిన్న రఫ్ అయితే ఇచ్చేసి ఈ విధంగా అయితే 2 సైడ్స్లో నేను స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. సేమ్ ఇంకొక సైడ్ కూడా నేను చిన్నగా కుట్టు అయితే విప్పదీసాను చూడండి. ఇలా చిన్న చిన్నగా ఇటు సైడ్ కూడా నేను చూసేయండి క్లాత్ అయితే సేమ్ అదే విధంగా 2 ఇంచెస్ అయితే మార్క్ చేసేసుకొని విప్పదీసి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసి అయితే మనం ఈ విధంగానైతే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే అది కరెక్ట్గా వస్తుంది మనకు. బయట నుంచి కూడా చేయొచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది, కాకపోతే గుచ్చుకుంటుంది అండ్ నీట్గానైతే కనిపించదు.
సో మనం ఏది చేసినా కొంచెం పర్ఫెక్ట్గా చేస్తే లుక్ అయితే చాలా బాగా వస్తుందండి. సో ఇలా రఫ్ ఇచ్చేసుకొని ఇది కంప్లీట్ అయితే చేసేసుకోవాలి. తర్వాత మనము చూసిన మెజర్మెంట్ ప్రకారం అయితే సైడ్స్ అయితే సో ఈ విధంగా మనకు ఫ్రిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఫ్రిల్స్ కూడా చూడండి చాలా నీట్గా అయితే వచ్చేసాయి. సేమ్ ఇప్పుడు ఇది మనం కంప్లీట్ అయ్యాక డాట్స్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ 2 డాట్స్ వేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా మనము 2 డాట్స్ అయితే వేసుకోవాలి. ఇలా 4 డాట్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఖర్చు అనేది బయటికి రాకుండా మనం కాటన్ లైనింగ్ ఉంటుంది కదా, అది ఒక 1.5 ఇంచ్ లెంత్తో తీసుకొని అయితే ఫ్రంట్ సైడ్ అయితే మనం ఈ విధంగానైతే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ స్టిచ్ వేసుకున్నాక దానికి మనం పైన ఒక టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి. తర్వాత దాన్ని మనం ఫోల్డింగ్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటే బెటర్. సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా నేను చేసేసాను. సో ఫ్రంట్ బ్యాక్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ చేశాక నెక్స్ట్ మనము మేము మార్కింగ్ చేసుకున్న మెజర్మెంట్ ప్రకారం బాడీ లెంత్ ప్రకారం అయితే నేనైతే స్టిచెస్ అయితే వేసుకుంటున్నాను. ఒక 2 స్టిచెస్ వేసుకొని సైడ్కి అనేవి దారాలు రాకుండా లాస్ట్ కూడా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్స్ మొత్తం కట్ చేసేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ కూడా. సో మనకి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు అయితే కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అయ్యాక చూడండి జాకెట్ పార్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది, యోక్ పార్ట్. సో దీనికి నేను ఈ విధంగా లేస్ అయితే అటాచ్ చేస్తున్నాను. అటాచింగ్ కంప్లీట్ అయిపోయాక బాటమ్ పార్ట్కి వస్తే నేను 3 లేయర్స్ తీసుకున్నాను కదా, ఆ 3 లేయర్స్ అయితే ఈ విధంగానైతే మొత్తం టోటల్ అనేవి ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను ఫస్ట్. ఈ విధంగా స్టిచ్ కంప్లీట్ అయ్యాక నేను సైడ్స్ అయితే కట్ చేసుకున్నానండి. అది కట్ చేసుకున్న వీడియో పిక్లో యాడ్ చేయలేదు, ఎందుకంటే మనము సైడ్కి ఉక్స్ కాజా పట్టి అటాచ్ చేయడం కోసము. సో ఈ విధంగా అయితే ఒక సైడ్ ఉక్స్, ఒక సైడ్ అయితే కాజా కూడా నేను అటాచ్ చేసుకున్నాను. దీనికైతే జిప్ ఇవ్వలేదు, ఉక్స్ కాజా పట్టి మాత్రం అయితే నేను అటాచ్ చేశాను. ఒక 4 ఇంచెస్ చేసుకొని తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు కింద మెయిన్ ఫ్యాబ్రిక్, తర్వాత లైనింగ్, దానిపైన బక్రం పెట్టాను. ఒక 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. 1.5 ఇంచ్తో అయితే బక్రము ఈ విధంగా నేనైతే అటాచ్ చేసేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. బక్రం ఎక్కడి వరకు అయితే నేను తీసుకున్నానో వేస్ట్ మెజర్మెంట్ ప్రకారమే బక్రం తీసుకొని ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే మనం ఉక్స్ కాజా అది పెట్టుకోవడం కోసం. ఇప్పుడు నాకు ఈ బెల్ట్ కంటే ఎక్స్ట్రా ఉన్నది మొత్తం అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఉంచేసుకొని మిగతా పార్ట్ అంతా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అది మనం స్టిచ్ వేస్తే ఫోల్డింగ్ కోసం కావాలి. సో ఇప్పుడు ఈ విధంగానైతే బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. నేను కింద క్రేప్ లైనింగ్ కూడా సేమ్ ఇప్పుడు చూపించిన విధంగా క్రేప్ లైనింగ్ కూడా మనం ఫస్ట్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. దీనికి క్యాన్ స్కర్ట్ కూడా నేను స్టిచ్ చేశాను, కాకపోతే అది కస్టమర్ అయితే సపరేట్ స్టిచ్ చేయించుకున్నాడు. అన్ని డ్రెస్సులకు వేసుకోవడానికి సపరేట్ అయితే క్యాన్ అయితే స్టిచ్ చేయించుకున్నారు. అది వేసుకుంటే మాత్రం ఇంకా చాలా బౌన్సీగా చాలా బాగుందండి. అది నేను పిక్లో యాడ్ చేయలేదు. సో ఈ విధంగానైతే ఆ క్రేప్ లైనింగ్ కూడా నేను మొత్తం అయితే స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బెల్ట్ పార్ట్ను పైన పెట్టేసి స్టార్టింగ్లో ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఫోల్డ్ చేసేసేయాలి. ఫోల్డ్ చేసేసి పైన స్టార్టింగ్లో కొంచెం రఫ్ ఇచ్చేసి కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్స్ ఖచ్చితంగా అవుతుంది. ఆ కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ చూసుకోవాలి, అదేవిధంగా బెల్ట్ పార్ట్ క్లాత్ కూడా చూసుకోవాలి. చూసుకుంటూ స్టిచ్ వేసుకోవడం బెటర్ అండి, లేదంటే మళ్ళీ విప్పదీయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనం స్టిచ్ చేస్తుంటే ఫోల్డింగ్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అందుకని దాన్ని చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా నేను టోటల్ వేస్ట్ అయితే మొత్తం స్టిచ్ చేశాను. చేశాక లాస్ట్ కొంచెం రఫ్ ఇచ్చేసి ఎడ్జ్ పార్ట్న నేను ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి బెల్ట్ వరకు ఉండి తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఫోల్డ్ చేసి పైన మొత్తం ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను, ఎందుకంటే అక్కడ ఉక్స్ వస్తుంది మనకు. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసుకొని సేమ్ కింది ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకుంటూ పైన ఫ్యాబ్రిక్ని కూడా మొత్తం మనము స్టిచ్ వేసుకుంటూ రావాలి. హుక్స్ కోసం అయితే నేను హుక్ కూడా ప్రిపేర్ చేశాను. సో ఈ విధంగా మొత్తం లెహంగా మొత్తం అయితే స్టిచ్ చేసేసి అయితే కంప్లీట్ చేశాను.
కొంచెం ఫాస్ట్గా పెట్టానండి వీడియో బోర్ రాకుండా ఉండడం కోసము. ఈ విధంగా నీట్గా అయితే బెల్ట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. కంప్లీట్ అయ్యాక ఈ విధంగా ఉంటుందండి. నేను 3 లేయర్స్ స్టిచ్ చేసిన లెహంగాకైతే దాన్ని ఈక్వల్ మెజర్మెంట్ చూసుకొని అయితే కట్ చేసేసాను. ఇది కంప్లీట్ అయ్యాక కింద లేస్ కూడా అటాచ్ చేశాక దీని లుక్ అయితే చాలా బాగా టర్న్ అవుట్ అయింది. దీని బాటమ్ పార్ట్కి అయితే నేను 4 మీటర్స్ స్పేస్ సిల్క్ శారీ తీసుకున్నానండి. 4 మీటర్స్ అయితే వైర్ పీకో చేయడం వల్ల ఇలా కర్ల్గా వచ్చింది. 3 లేయర్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను. బాటమ్ అయితే క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను. కంప్లీట్ అయ్యాక ఓవరాల్ లుక్ అయితే చాలా బాగా టర్న్ అవుట్ అయిందండి. మనం వైర్ పీకో చేయడం వల్ల 2 ఇంచెస్ అనేది పైకి వస్తూ ఉంటుంది. సో ఎవరైనా స్టిచ్ చేయాలనుకునే వాళ్ళు ఉన్న మెజర్మెంట్ కంటే మనం ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే చాలా బెటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.